నా పేరు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ టూరిజం కార్పొరేషన్ని ప్రైవేటీకరించాలనే ఆలోచన 100% తప్పు. అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అసలే జరగకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, భవిష్యత్ అంతా టూరిజందే అని పదే పదే చెప్పడమే కాకుండా నమ్మిన వ్యక్తి. కాబట్టి టూరిజాన్ని అభివృద్ధి పరచడం ద్వారా మన రాష్ట్ర సంపదని పెంచవచ్చు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించవచ్చు. అందులో ఆంధ్రదేశానికి 900 కిలోమీటర్ల పైచిలకు సముద్ర తీరం ఉంది. అద్భుతమైనటువంటి కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి. ఎన్నో అటవీ ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇన్ని పుణ్యక్షేత్రాలకి, టూరిస్టు పాయింట్లకి, సముద్ర తీరానికి, అటవీ సంపదకి, ఆహ్లాదకరమైనటువంటి కొండలకి ఆలవాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ చేయటము ముఖ్యమంత్రి గారి ఒక ప్రధాన కర్తవ్యాలలో ఒకటిగా భావించి దాన్ని అభివృద్ధిపరచాలి. అందులో హరిత రిసార్ట్స్ ఎక్సలెంట్. కావలసినంత నగర సెంటర్స్లో భూములు, భవనాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. వాటిని ఏదో అద్దెకిచ్చి 19 కోట్లు 20 కోట్లు మేము తెచ్చుకుంటాం అనేది చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీకి, టూరిజం పట్ల ఆయనకున్న మక్కువకి భిన్నమైంది. అందులో 1300 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి మంచి వచ్చాడో బతుకుతారు. గాలికి వదిలేదు కదా ఏ గవర్నమెంట్ అయినా. కానీ ఉద్యోగుల కన్నా ఆ వ్యవస్థను అభివృద్ధి పరచడం ముఖ్యం. దాన్ని అద్దెకిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో అంటారు చూడు, పప్పులో కాలేయటం అని, ఓ పెద్ద పప్పులో కాలేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించడం తప్పని, అలా చేయకూడదని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా.